హాయ్ అండి, నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా ఈరోజు. చూడండి, నేను కొన్ని ధనియాలు, కొంచెం అంత జీలకర్ర మంచిగా ఇట్లా వేపుకుంటూ ఉండాలి. ఇంకోండి కొంచెం అంతా కొబ్బరి పొడి, ఇట్లా 2 గిద్దెలు ఆయిలు. ఇంకో దీనికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుంటున్నా. యాలక్కాయ, చెక్క, లవంగాయ, కొన్ని సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు మంచిగా ఇట్లా నూనెలో వేగాలి. వేస్తున్నా. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటా. కొన్ని పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మాకు పచ్చిమిరపకాయలు అయితే కూర టేస్ట్ అన్నది అనిపించదు, అందుకనే పచ్చిమిరపకాయలు వేసా. 1 స్పూన్ అల్లము, ఇప్పుడు 1 టమాటా పేస్ట్ వేసుకుంటున్నా. టమాటా మంచిగా 2 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నా. టమాటా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్. గుత్తి వంకాయకి ఈ పేస్ట్ వల్లే టేస్ట్ వస్తుంది. పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేసుకోవాలి. దీనికి తగినంత కారం వేసుకోవాలండి. నేను పచ్చిమిరపకాయలు వేసా కాబట్టి చూసి కారం వేసుకుంటా. అంత పసుపు, 1 స్పూను సాల్ట్, ధనియాల పొడి. నేను ముందుగానే వేపి పెట్టుకున్న ఆయిల్లో వంకాయలు చూసారా ఎలా ఉన్నాయో. ఇది నా స్టైల్లో చేస్తా వంకాయ కూర. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. బటర్ అయితే వేస్తున్నా కర్రీ ఉడకటానికి. చూసారా, ఇలా ఆయిల్ పైకి రావాలి. గుత్తి వంకాయ కూర అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం అంత పులుపు కోసమని చింతపండు రసం వేసుకుంటున్నా. ఇప్పుడు ఉప్పు చూస్తున్నా ఎట్లా ఉంటుందో. చూసారా ఫైనల్గా కూర ఎలా రెడీ అయిందో. మసాలా, గరం మసాలా వేస్తున్నా. గుమగుమలాడుతుంది కర్రీ అయితే. ఈ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర. ఒక పట్టేయాలనిపిస్తుంది చూస్తుంటేనే. ఇదిగోండి, వంకాయలు కూడా చూడండి మంచిగా ఉడికిపోయాయి. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? లైక్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో కూర. మళ్ళీ ఒకసారి చూడండి. మీరు చూసారా, గుమగుమలు ఆడుతుంది కదా. మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్? ఓకే, బాయ్ బాయ్.